హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. ఈ వీడియోలో రాబిన్ హుడ్ సినిమా ఎలా ఉంది అని నీట్గా డిస్కస్ చేద్దాం. ఇది రివ్యూ వీడియో కాదు, సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అండ్ మేము సినిమా ఇంకా చూడము, ఈ వీడియో చూస్తే చాలు అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు. అండ్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ డిస్కషన్ వీడియో. సినిమా ఎలా ఉంది, సినిమాలో ఏం బాగున్నాయి, అవి ఎందుకు బాగున్నాయి, ఏం బాగాలేవు, అవి ఎందుకు బాగాలేవు అని చెప్పి నీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇది మన కొత్త ఛానల్. ఇందులో డిస్కషన్స్, ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, ఇంకా చాలా కొత్త కొత్త కంటెంట్ రాబోతుంది. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. రాబిన్ హుడ్ విషయానికి వస్తే, వెంకీ కుడుమల గారికి లాస్ట్ 5 years నుండి ఒక సినిమా లేదు. చిరంజీవి గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు, కానీ అది కొన్ని అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నితిన్ గారికి లాస్ట్ హిట్ సినిమా భీష్మ, అది వెంకీ కుడుమల గారితోనే తీశారు. అది ఒక కమర్షియల్ హిట్, బ్లాక్ బస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మళ్ళీ ఇద్దరు కలిసి ఆఫ్టర్ 5 years ఇప్పుడు వస్తున్నారు. యాక్చువల్లీ సినిమా క్రిస్మస్కి రిలీజ్ అవ్వాలి, బట్ పుష్పకి కొంచెం లాంగ్ రన్ ఇద్దామని చెప్పి ఈ సినిమాని ఇప్పుడు ఉగాదికి పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా కాంపిటీషన్లో 4 సినిమాల మధ్యలో రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అండ్ టీజర్ చూసాక నేనైతే సినిమాకి 0 ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళా. అండ్ వెంకీ కుడుమల కామెడీ, ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఉంటే చాలు అనుకున్న తప్ప ఇంకా నో ఎక్స్పెక్టేషన్స్, 0 ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళడం జరిగింది. సినిమాకి వెళ్ళిన తర్వాత నాకేమనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం బాగున్నాయి, ఏం బాగాలేవు, ఎందుకు బాగున్నాయి అని చెప్పి నీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ సినిమాలో ఏం బాగున్నాయో మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మన హీరో వెళ్ళి దొంగతనాలు చేసి అవి లేని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, ఆశ్రమాలకి కానీ, బెగ్గర్స్కి కానీ, ఎవరికైతే కావాలో మనీ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర తీసుకొని, రిచ్ ఉంటారు కదా, రిచ్ కిడ్స్ అందరూ, వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర దొంగతనం చేసి ఈ పూర్ పీపుల్కి ఇస్తూ ఉంటాడు. ఆ దొంగతనం చేసే విధానం కొద్దిగా పాతగానే ఉన్నా ఎంగేజ్ చేయగలిగింది. లైక్ ఎలా చేస్తున్నాడు, ఎలా తప్పించుకుంటున్నాడు అనేది కొద్దిగా ఎంగేజ్ చేసింది. అండ్ వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ట్రాక్ కూడా అది ఫస్ట్ హాఫ్ 30-40 minutes తర్వాత స్టార్ట్ అవుద్ది. అది కూడా కొద్దిగా పర్లేదు. ఎప్పటి వరకు పర్లేదంటే, వెన్నెల కిషోర్కి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సెక్యూరిటీ ఏజెంట్ కాదు అని తెలిసే వరకు పర్లేదు, అది చాలా కొంచెం న్యాచురల్గానే ఉంటుంది. బట్ దాని తర్వాత మొత్తం అది ఎందుకు నచ్చలేదు, ఇది ఎందుకు నచ్చలేదో అక్కడ ఆ సెక్షన్లో మాట్లాడుకుందాం. అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ విజువల్గా చూడడానికి బాగానే ఉంది. సాంగ్ కూడా పెద్ద పాపులర్ అయిందని మనకు తెలుసు. అండ్ ఇప్పుడు ఏం నచ్చలేదు అని మాట్లాడుకుందాం. ఏంటి బ్రో 2 పాయింట్లు నచ్చాయి అంటే, సినిమాలో చూడడానికి 2 ఉన్నాయి. అవి రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ, అండ్ కొద్దిగా ఎలా దొంగతనం చేశాడు అనేవి. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ అసలు ఒక పేషెన్స్ టెస్టింగ్ అనమాట. సినిమాలో ఎంత కమర్షియలైజ్ అయిపోయిందంటే, నిజంగా 2025లో ఈ సినిమా వచ్చిందా అనిపిస్తుంది. మేబీ 2019-20 ఆ టైమ్స్లో వచ్చుంటే మేబీ వర్క్ అయ్యేదేమో. బట్ పోస్ట్ కోవిడ్, ఎస్పెషల్లీ లాస్ట్ 1-2 yearsలో కమర్షియల్ సినిమాలు అంటే ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని ఆల్రెడీ చూపించిన కంటెంటే మళ్ళీ మళ్ళీ చూపించడానికి ట్రై చేసి, ఎటువంటి కొత్తదనం లేకుండా, స్టోరీలో కొత్తదనం లేకపోయినా పర్లేదు కానీ చూపించే విధానంలో కూడా కొత్తదనం లేకుండా సేమ్ అదే విలన్, హీరో హీరోయిన్ ఆ ఊరికి వెళ్ళడం, అక్కడ అంతా హీరో మైండ్ గేమ్స్ ఎలా ప్లే చేశాడు, ఇదంతా అసలు ఎక్కడా కూడా కొత్తగా అనిపించలేదు. ఆ సెకండ్ హాఫ్ అంతా కూర్చొని ఎప్పుడైపోయిద్దా అని కూర్చోవడమే జరిగింది. అండ్ ఈ సినిమాలో ద మోస్ట్ నెగిటివ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్. ఒక్క అదిదా సర్ప్రైజ్ సాంగ్ పక్కన పెట్టేస్తే మిగతా సాంగ్స్ అన్నీ, ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే, సాంగ్స్ ముందు లైక్ ఒక 3 songs 4 songs రెడీ చేసుకొని సినిమా తీసి, సినిమాలో ఎక్కడ ఇరికించాలో అర్థం కాక ఎలాగో తీసేసాం కదా అని చెప్పి ఇరికించినట్టు ఉంటాయి సాంగ్స్. అంత 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 ఇన్ఎఫెక్టివ్ సాంగ్స్ మొత్తం. అండ్ వాటి పిక్చరైజేషన్ కూడా అసలు ఏమీ ఉండదు. అండ్ శ్రీలీల గారి విషయానికి వస్తే, తను బాగా చేసిందా బాగా చేయలేదా పక్కన పెడితే, తన క్యారెక్టరైజేషన్ తను కావాలని చూస్ చేసుకుంటుందా, లేకపోతే తనకు అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయా తెలియదు, కానీ ఇంత డంబ్ క్యారెక్టర్స్ ఏదో డబ్బుల కోసం చేసినట్టే ఉంది తన క్యారెక్టర్. అయితే తీసుకెళ్లి సినిమాలో తను చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా ఒప్పుకుంది అని వెంకీ కుడుమల గారితో మాట్లాడితే అతను చెప్పారు. బట్ డబ్బులు వస్తున్నాయి కదా అని చేసినట్టే ఉంది సినిమా తప్ప
అసలు తనకంటూ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ రోల్, అసలు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ అయితే కాదు ఇది. తను ఎందుకు చేసిందో తనకే తెలియదు. అండ్ ఈ రోల్ కి రష్మిక మందన్న గారు అనుకున్నారంట. మేబీ తను చేసుంటే కొద్దిగా బాగుండేదేమో. బట్ శ్రీలీల అయితే కంప్లీట్ డమ్ క్యారెక్టర్ లో అసలు సెట్ అవ్వలేదు. అండ్ మధ్యలో ట్రూత్ ఆర్ డేర్ అని సెకండ్ హాఫ్ లో వస్తుంది. అదంతా కామెడీ అంతా చాలా ఆర్టిఫిషియల్ గా, చాలా ఫోర్స్డ్ గా తనకి నితిన్కి మధ్య వచ్చే ఆ రొమాంటిక్ ట్రాక్ కూడా ఎక్కడా కూడా చూడాలి బాగుంది అని ఇంత కూడా అనిపించలేదు. అండ్ బీజిఎం విషయానికి వస్తే జీబీ ప్రకాష్ గారు ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు భయ్ ఆ సినిమాకి. హానెస్ట్ గా చెప్తున్నా, తను తెలుగు సినిమాలకి ఎంత అన్యాయం చేస్తున్నాడంటే అసలు తను తీసుకున్న డబ్బులకి మేబీ వేరే మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ కొట్టి కొంచెం హైప్ కోసం తన పేరు వేసుకుంటున్నారేమో తెలియదు, కానీ ఎక్కడా కూడా సినిమాని ఎలివేట్ చేద్దాం, సీన్స్ని ఎలివేట్ చేద్దాం. ఆల్రెడీ సినిమానే ఫ్లాట్ సినిమాని కొద్దిగా లేపాలంటే బీజిఎమే. ఆ బీజిఎం కూడా సినిమాని లేపడం కాదు, పడుకోబెట్టేసింది కంప్లీట్గా. అండ్ ఆ బీజిఎం కొద్దిగా బాగుండుంటే సినిమా చాలా పుష్ అయ్యేది. ఆ ఎలివేషన్ సీన్స్ లో కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ సీన్స్ లో కానీ బీజిఎం కొద్దిగా బాగున్న సినిమా బాగా పుష్ అయ్యేది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ డేవిడ్ వార్నర్ గారిని అయితే కంప్లీట్ గా ఒక ఇంపాక్ట్ లేని రోల్లో చూపించారు. సరే ఆ లాలీపాప్ పెట్టారు, ఏదో ఫ్రాంచైజీని ట్రోల్ చేశారు, ట్రోల్ కావడానికి అలా పెట్టారు అని చెప్పి సోషల్ మీడియాలో కొంచెం బజ్ క్రియేట్ చేసింది కానీ ఆయన ఎంట్రీ ట్రైలర్ కి. బట్ సినిమాలో మాత్రం ఏం లేదు. నిజంగా ఈ రోల్కేనా ఆయన ఎందుకు అసలు ఈ రోల్కి? అండ్ ప్లస్ ఆయనకి దగ్గర 2.5 crore to 3 crore ఇచ్చారంట. డే 1 కలెక్షన్ కూడా ఆయన రెమ్యూనరేషన్ రాలేదు. అసలు అవసరం లేదు, సినిమాలో ఏం లేదు, కనీసం ఆయన పేరు చెప్పుకొనైనా ఒక 10 మంది వస్తారు అని చెప్పి ఆయన క్యామియో యాడ్ చేసినట్టుంది తప్ప ఆయన వల్ల సినిమాకి వచ్చింది లేదు, ఆయన లేకపోతే సినిమాకి పోయింది లేదు. అండ్ ఇన్ని దరిద్రాల్లో ఇంకొక దరిద్రం ఏంటంటే సెకండ్ పార్ట్ కి ఆయన్ని విలన్ గా పెట్టి బ్రదర్ ఆఫ్ రాబిన్ హుడ్ అని సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ పార్ట్ లోనే కథ లేదు, సెకండ్ పార్ట్ తీసి ఎందుకు ఈ తెలుగు ఫిలిం మేకర్స్ కి ఈ సెకండ్ పార్ట్ పిచ్చి బాగా పట్టింది. అదేదో సెకండ్ పార్ట్ లో విలేజ్ షిఫ్ట్ చేసి నా బొంద, నా భోజనం, శ్రీలీల, వాళ్ళ తాతయ్య, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెదనాన్న ఇదంతా చూపించే బదులు ఆ క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ఏదైతే ఉందో దాన్నే సెకండ్ హాఫ్ గా పెట్టుకొని ఇంటర్వెల్ ఒక మంచి ట్విస్ట్ పెట్టుంటే చాలా బాగుండేది కదా. నిజంగా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా ఫస్ట్ థాట్ అదే, ఆ లీడ్ బాగానే ఉంది, అది సెకండ్ హాఫ్ లోనే యూజ్ చేసుకుంటే రాబిన్ హుడ్ ఒక మంచి సినిమా అయ్యేది కదా అనిపించింది. అండ్ డేవిడ్ వార్నర్ గారి అనౌన్స్మెంట్ అప్పుడు నాకు ఒక చిన్న భయం ఉండింది. అప్పట్లో ఒక సినిమాకి హడావుడి చేశారు, టైసన్ గారిని తెస్తున్నాం, వేరే లెవెల్, తోపు తురుము అని చెప్పి. సేమ్ అదే అలాంటి కేమియోనే అవుద్దా అనే ఒక చిన్న భయం ఉండింది. సేమ్ ఆబ్వియస్లీ మనోళ్ళు డిసప్పాయింట్ చేయరు, ఇట్లా డబ్బులు ఇచ్చి తెచ్చి ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ లేని రోల్ ఇస్తారు. ఏదో వాళ్ళకి హైప్ కావాలి, సినిమాకి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా కాదు, ప్రమోషన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా అనేదే కావాలి. వాళ్ళు యూజ్ చేసుకున్నారు డేవిడ్ వార్నర్ గాని బానే. అది సినిమా టికెట్లు అయితే తగ్గట్లేదు. 2 minutes రోల్ కోసం ఎవడొస్తాడు చెప్పండి, 250 రూపాయలు మళ్ళీ మీరు హైక్ చేస్తారు, టికెట్ హైకులు చేస్తారు. సో ఆబ్వియస్లీ ఎవరు వస్తారు థియేటర్కి. అండ్ కొన్ని చోట్ల విజువల్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. వాళ్ళు ఆస్ట్రేలియాలో మేము షూట్ చేసాం అంటున్నారు, కానీ బిగినింగ్ లో వచ్చే శ్రీలీల వాళ్ళ ఫాదర్ కాన్వర్సేషన్స్, వాళ్ళు అక్కడ బయట కూర్చొని మాట్లాడేది, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఏదో గ్రీన్ స్క్రీన్ పెట్టి ఒక అట్ట ముక్క పెట్టేసి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళ వెనకాల పెట్టారంటే మన 2015 2010s లో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి సాంగ్స్ తీసేవాళ్ళు కదా, అలా అనిపించింది. వాళ్ళు కూర్చొని ఆ సెట్స్ అదంతా నిజంగా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఇనిషియల్ 10 to 20 minutes కూడా సేమ్ వాళ్ళు విలేజ్కి వెళ్తారు, ఆ వెనక కొండలు, ఆ చెట్లు, అదంతా అది చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది, కొంచెం కూడా న్యాచురల్ గా అనిపించలేదు. అది ఈ సినిమాకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అండ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఈ స్టోరీ ఖచ్చితంగా ఆయన భీష్మ అయిపోయిన తర్వాత వెంటనే తీసుంటే వర్కౌట్ అయ్యేదేమో విత్ సమ్ బెటర్ సాంగ్స్ అండ్ బెటర్ బీజిఎం. డైరెక్టర్స్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నామంటే ఫస్ట్ మీరు సాంగ్స్ బాగుండేలా చూసుకోవాలి, వాటి ప్లేస్మెంట్స్ బాగుండేలా చూసుకోవాలి. ఇవి రెండు లేకపోతే ఒక కమర్షియల్ సినిమా ఇప్పుడు వర్కౌట్ అవ్వడం కష్టం. అవి రెండు మీరు ఎంత కేర్ తీసుకొని అంత జాగ్రత్తగా చేస్తే మంచిది, సినిమాకి మంచిది, హీరోకి మంచిది, డైరెక్టర్గా ఆయనకి పేరు వస్తుంది. బట్ అవి ఏవి లేకుండా కమర్షియల్ సినిమా తీద్దాం, అవుట్డేటెడ్ స్టోరీతో తీద్దాం అంటే మాత్రం సెట్ అవ్వదు. అండ్ కమింగ్ టు నితిన్ గారు,
ఆయన చాలా బెటర్ యాక్టర్. జస్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అవుట్డేటెడ్ స్టోరీస్ అవే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తన లీగ్లో ఉన్న యాక్టర్స్, తన లీగే కాదు కింద లీగ్లో ఉన్న యాక్టర్స్ కూడా, అంటే రీసెంట్గా ఇండస్ట్రీలోకి వస్తున్న డెబ్యూటెంట్స్ కూడా సినిమాలో ఏదో కొత్తదనం, అంటే కమర్షియల్ సినిమానే కావచ్చు బట్ దాంట్లో ఒక కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్త స్క్రీన్ ప్లేనా, ఏదో ఒకటి, ఒక కొత్తదనం, ఒక కొత్త పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నితిన్ గారి లాస్ట్ 2-3 మూవీస్లో అదైతే కనపడలేదు. ఒకవేళ కొత్త పాయింట్ ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్లో కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది. ఆయన ఖచ్చితంగా కూర్చొని ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని కరెక్ట్గా జడ్జ్ చేయాల్సిన టైం ఇది. ఎందుకంటే తన లీగ్ యాక్టర్స్ అందరూ రా అండ్ రస్టిక్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఒక కొత్త పాయింట్ ఉన్న సినిమా తీస్తున్నారు, థ్రిల్లర్స్ తీస్తున్నారు, హారర్ మూవీస్ తీస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ నితిన్ గారు తమ్ముడు నెక్స్ట్ సినిమా, తమ్ముడు సినిమా మేలో రాబోతుంది. మోస్ట్లీ మేలో వస్తుంది. బట్ మేలో రాకపోతే ఎప్పుడు వస్తే అప్పుడు, అది కూడా పాత స్క్రిప్టే కాబట్టి దాని మీద కూడా నాకు హోప్స్ పెద్దగా లేవు. బట్ ఎల్లమ్మ నుంచి నితిన్ గారు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటున్నా. ఎల్లమ్మ ఒకటి ఉంది, నెక్స్ట్ క్రిష్ గారితో ఒక పాన్ ఇండియా సినిమా ఉంది. హోప్ఫుల్లీ ఆ రెండు పెద్ద పెద్ద హిట్స్ అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ మీరు రాబిన్ హుడ్ సినిమా చూస్తే కింద కామెంట్స్లో చెప్పండి మీకు ఏం నచ్చింది, మీకు ఏం నచ్చలేదు, ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని చెప్పి. అండ్ ఇలాంటి వీడియోస్ ప్రతి సినిమాకి ఇవ్వడానికి మోస్ట్ ప్రాబబ్లీ ట్రై చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ కావాలి. మూవీస్ ఫర్ యూకి ఎలా అయితే సపోర్ట్ చేశారో మూవీస్ ఫర్ యూ మ్యాక్స్కి కూడా అలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి డిస్కషన్సే కాదు, అప్కమింగ్ డేస్లో పాడ్కాస్ట్, ఇంటర్వ్యూస్, ఇంకా చాలా 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 కొత్త కంటెంట్తో రాబోతున్నాము. అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.